గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో జనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. రాహుల్ గాంధీకి భారత్ యాత్రలో పాల్గొంటున్న వారికి నేతలకు భద్రత కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీ పోలీసులు నేరుగా హోంమంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తారు. బదర్పూర్ సరిహద్దు నుంచి నెల 24న రాహుల్ గాంధీ వెంట వేలాదిగా మద్దతుదారులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఎర్రకోట వైపు పాదయాత్ర సాగుతుండగా పలువురు రాహుల్ గాంధీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. ఆయనకు అతి దగ్గరగా రావడంతో కలకలం రేగింది. తొక్కిసలాట తరహా పరిస్థితి తలెత్తింది. దీనిపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. భారత్ జోడో యాత్రలో తీవ్ర భద్రతా లోపాలు తలెత్తిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నామని, 24వ తేదీన పాదయాత్ర ఢిల్లీలోకి అడుగుపెట్టిన సమయంలో అనేక సందర్భాల్లో భద్రతా లోపాలు చోటు చేసుకుంటున్నాయని, Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న రాహుల్కి అతి దగ్గరగా జనం గుమిగూడుతున్నప్పుడు వారిని అదుపు చేయడంలో ఢిల్లీ పోలీసులు పూర్తి విఫలమయ్యారని, కేవలం మౌన ప్రేక్షకునిగా చూస్తూ ఉండిపోయారంటూ యాత్రలో పాల్గొనకుండా పలువురు ప్రముఖులు వేధించారని, యాత్రలో పాల్గొనే అనేక మందిని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంట్రాగేట్ చేస్తుందని, హర్యానా స్టేట్ ఇంటెలిజెన్స్కు చెందిన గుర్తులేని దుండగులు భారత్ జోడో యాత్రలో అక్రమంగా ప్రవేశించారని, డిసెంబర్ 23న సోహనా సిటీ పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేయడంతో FIR కూడా నమోదు చేశారని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల త్యాగాలు సైతం వేణుగోపాల్ ఆ లేఖలో గుర్తు చేశారు. దేశ ఐక్యత సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలు అర్పించారన్నారు. 2013 మే 25న జీరం ఘాటీలో నక్సల్స్ దాడిలో ఛత్తీస్గఢ్ నాయకత్వం మొత్తం వసూలు బాస్తుందని తెలిపారు. జనవరి 3 నుంచి అత్యంత సున్నితమైన పంజాబ్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో జోడోయాత్ర సాగాల్సి ఉంది. దీని దృష్టిలో పెట్టుకుని Z+ కేటగిరీ భద్రతలోని రాహుల్ భారత్ జోడోయాత్రలో పాల్గొంటున్న కార్యకర్తలు, ప్రజలు, నేతలకు తగిన భద్రత కల్పించాలని అమిత్ షాను ఆ లేఖలో వేణుగోపాల్ కోరారు.